హే గైస్ ఇవాళ మూవీ జరిగిందండి థ్యాంక్స్ గివింగ్ మూవీ అయితే మొత్తం చాలా బాగుంది అండ్ కొన్ని అయితే మాత్రం డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి అండ్ మీకు కనుక రాంగ్ టర్న్ కానీ స్క్రీన్ 5 ఈ మూవీస్ కనుక ఇష్టమైతే మాత్రం కన్ఫర్మ్ ఈ మూవీ కూడా మీకు నచ్చచ్చు అండ్ ఈ మూవీ ఏంటంటే 2023లో రిలీజ్ అయింది అండ్ ఇవాళ ఏంటంటే మల్టీ లాంగ్వేజ్ అంటే మన తెలుగు డబ్ లో కూడా అవైలబుల్ ఉంది అండ్ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది వర్త్ వాచింగ్ మూవీ ఓటీటీలోనే కాబట్టి మాక్సిమం చూడొచ్చు కొన్ని అయితే డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి కొన్ని సీన్స్ అయితే అసలు వాంతి వచ్చే సీన్స్ కూడా చాలా ఉన్నాయి మీకు కనుక చెప్పాక ఇందాక ఆ మూవీస్ కనుక ఇష్టమైతే మాత్రం ఈ మూవీ కన్ఫర్మ్ గా సాటిస్ఫాక్షన్ చేసింది అండ్ మూవీ యొక్క ప్లాట్ జరిగిందంటే మనకి డీమార్ట్ అలాగో వెళ్తుందంటే రైట్ మార్ట్ అని ఉంది థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా ఏంటంటే 50% డిస్కౌంట్ ఉంది ఆ రైట్ మార్ట్ లో అన్ని కాబట్టి అక్కడ ఏంటంటే చాలా మంది ఉంటారు మీరు ఆ మూవీ చూసేటప్పుడు మాత్రం అసలు ఇంతమంది షాపింగ్ చేయడానికి వస్తారా అన్నట్టుగా చాలా మంది వస్తారు అండ్ మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ జరిగిందంటే జెసికా తినేందంటే ఈ రైట్ మార్ట్ ఒక మేనేజర్ ఒక కూతురు అండ్ జెసికాను తన బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్స్ అందరు కలిసి కార్ లో చిల్ అవుతా ఏంటంటే మూవీకి వెళ్దాం అనుకుంటారు బట్ వీళ్ళు మూవీకి వెళ్ళే దారిలో ఏంటంటే ఈ రైట్ మార్ట్ అని చూస్తారు చాలా మంది ఉంటారు వీళ్ళు కూడా ఏంటంటే మొబైల్స్ కానీ లిప్స్టిక్ కానీ ఏదో ఒకటి కొనుక్కుందాం అంటే వీళ్ళు కూడా జ్వరపడతారు ఆ రైట్ మార్ట్లకి వీళ్ళు వెళ్ళే వాళ్ళు ఏంటంటే లైన్ లో నుంచి వెళ్ళాలిగా బట్ వీళ్ళు ఏంటంటే ఆ స్టాఫ్ రూమ్ నుంచి వెళ్తారు ఎందుకంటే వీళ్ళ ఫాదర్ ఎలాగో మేనేజరే కాబట్టి అండ్ వెళ్ళిన వాళ్ళు ఏంటంటే మెల్లకుండా మొబైల్స్ ఏమిటి వాళ్ళకి కావాల్సిన కొనుక్కొని రాకుండా ఏంటంటే బయట ఉన్న వాళ్ళకి ఏంటంటే చూపిస్తూ ఉంటారు బయట ఏంటంటే వీళ్ళు చాలా మంది ఏంటంటే చాలాసేపు నుంచి నుంచొని ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే మెంటల్ దింగిందంటే నెట్టుకుంటా డోర్లు పగలు దింగుని మరి లోపలికి వెళ్తారు ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ తొక్కిసలాట్లో చాలా క్రీపీగా చనిపోతారు ఎందుకంటే ఆ పగిలిపోయిన అద్దాలు గుచ్చుకొని మెడకు గుచ్చుకొని అసలు తొక్కుని చాలా మంది చనిపోతారు అది అసలు షాపింగ్కి వెళ్తే అసలు ఇలా జరిగిద్దా ఆ క్రౌడ్ లో అనిపించింది మీరు ఈ స్టార్టింగ్ సీన్ చూసిన తర్వాత ఎవరైనా షాపింగ్కి వెళ్ళాలంటే మాత్రం మెంటల్ దింగింది కన్ఫర్మ్ గా జెసికా వాళ్ళ మదర్ కూడా ఉండిద్ది తను కూడా చనిపోద్ది ఆ షాపింగ్ మాల్ లో అండ్ ఇదంతా జరిగిన 1 year ఏంటంటే టైం స్కిప్ అయింది టైం స్కిప్ అయిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కరికి ఏంటంటే చనిపోతా ఉంటారు ఆ చనిపోయిన వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా 1 year బ్యాక్ జరిగిన ఆ షాపింగ్ మాల్ ఇష్యూకి సంబంధం ఉన్న వాళ్ళే చనిపోతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళు ఏంటంటే ఆ చంపినోడు ఏంటంటే పిలిగ్రిమ్ డ్రెస్ అను జాన్ కార్వెర్ మాస్క్ వేసుకుని ఉంటాడు ఎందుకంటే సీసీ కెమెరాలు ఏంటంటే ఆ జాన్ కార్వెర్ మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు వాళ్ళందరిని చంపిన తర్వాత ఏంటంటే మన జెసికా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తూ ఉంటాడు అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంది ఎందుకు చంపుతున్నాడు అనేది మూవీ ఒక ప్లాట్ మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీకు చెప్పాక ఇందాక మూవీస్ ఇష్టం అయితే మాత్రం కన్ఫర్మ్ ఈ మూవీ అయితే మాత్రం వర్త్ వాచింగ్ మూవీ ఇంతే ఎనివే థ్యాంక్స్ ఫర్ వాచింగ్